ఏదైతే 29 గ్రామాలు అంటే యాక్చువల్గా అవి రెవెన్యూ విలేజ్ కింద తీసుకుంటే 25 వస్తాయి. వాటన్నిటిలో కూడా కంప్లీట్గా చేయటానికి, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా స్టడీ చేస్తే వాటర్ సప్లైలో 30% గ్యాప్ ఉంది ప్రజెంట్. ఆ 29 గ్రామాల్లో వాటర్ సప్లైలో ప్రజెంట్ 30% షార్టేజ్ ఉంది. అదేవిధంగా సివరేజ్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడంలో 100% గ్యాప్ ఉంది. అదేవిధంగా రోడ్స్లో 40% రోడ్స్ గ్యాప్ ఉంది. అదేవిధంగా స్ట్రీట్ లైట్లో ఒక 10% గ్యాప్ ఉంది. వీటన్నిటిని కూడా యాక్చువల్గా సిఆర్డి యాక్చువల్గా స్టడీ చేయించింది. స్టడీ చేసి ఎస్టిమేషన్స్ కూడా చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు దాని మీద యాక్చువల్గా టెండర్లు పిలిచే స్టేజ్కి వచ్చి వాళ్ళ అథారిటీ ముందు పెట్టడం. అథారిటీ దీని మీద వాటర్ సప్లైకి ఈ యొక్క క్యాపిటల్ సిటీలో ఉండే గ్రామ కంఠాలు ఏదైతే విలేజెస్ ఉన్నాయో విలేజెస్లో వాటర్ సప్లైకి 64.35 కోట్లు, సివరేజ్ అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి 110.72 కోట్లు, అదేవిధంగా రోడ్స్కి 339.04 క్రోర్స్, స్ట్రీట్ లైట్స్కి 12.25 కోట్లు, తర్వాత మిగిలింది మెయింటెనెన్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ 7 years అంటే వాటన్నిటిని ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తారో 7 సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేసేదానికి ట్యాక్సెస్కి మొత్తం కలిసి 904 కోట్ల రూపాయలతో ఈరోజు అథారిటీ శాంక్షన్ చేసింది. బహుశా రాబోయే ఒక 10 daysలో ఇది మళ్ళీ దీన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకుని 21వ తేదీ వెంటనే టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడే ముఖ్యమంత్రి గారిని వాళ్ళు అందరూ అడగటం జరిగింది. వాటిని డెవలప్ చేస్తామని చెప్పాం. ఆ మాట ప్రకారం ఈ యొక్క 29 గ్రామాల్లో ఇవన్నీ చేయటమే కాదు, వీటిల్ని క్యాపిటల్ సిటీలు ఏదైతే ఈరోజు 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, దాని పక్కనే డ్రైన్స్, వాటర్ లైన్స్, సివరేజ్ లైన్స్ చేస్తున్నాం. అదేవిధంగా 1500 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లేఅవుట్ రోడ్స్ వేసి అక్కడ డ్రైన్స్, పవర్ లైన్స్, వాటర్ లైన్స్ చేస్తున్నారు. దాన్ని కలుపుతారు. అంటే మళ్ళీ ఇది సపరేట్ కాకుండా 29 గ్రామాల యొక్క వాటిని కూడా ఈ సిటీలో పార్టీ చేయాలనే ఉద్దేశంతో వాటి కలిపేదానికి యాక్చువల్గా ఈ 904 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేయటం, దాని మీద సిఆర్డీకి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ దాని మీద యాక్చువల్గా చేయమన్నారు. అక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పార్క్ పెట్టేటట్టుగా 78.01 ఏకర్స్లో 78.01 ఏకర్స్లో ఇది కంప్లీట్ అయిపోతే దాదాపు 20,000 మందికి జాబ్స్ వస్తాయి డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఎంతోమంది